నేను ఒకటే అంటా ఉన్నా ఈరోజు, ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, మోడీని ఒకటే అడుగుతా ఉన్నా. ఇవాళ గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఎవరి బినామీ? ఇది నేను అడగడం కాదు, దేశంలోని చిన్న పిల్లగాన్ని, నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటే నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాడు కూడా స్పష్టంగా చెప్తాడు, ఆయన మోడీ గారి బినామీ, మోడీ గారి వల్లనే ఆయన ప్రాపకం అని చెప్తారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. గౌతమ్ అదానీ విషయంలో హిండెన్బర్గ్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చినా మీరు దేశం ముందుకు రారు, మీ ఆర్థిక మంత్రి రాదు. 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా, ఎల్ఐసి డబ్బులు, ఎస్బీఐ డబ్బులు, ఎల్ఐసి డబ్బులు అంటే ఎవలై, ఎస్బీఐ డబ్బులు అంటే ఎవలై, దేశ ప్రజల పైసలు కావా? 12.5-13 లక్షల కోట్లు ఆవిరైనా ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు, దేశ ఆర్థిక మంత్రి కనీసం చీమగొట్టినట్టు కాదు. ఎందుకు అంటే వాళ్లకు వాళ్ళ బినామీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఇది నా కవిత్వం కాదు బ్రదర్. ఫైనాన్స్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ ఈ రెండు కూడా కలిపి దే హావ్ రెడ్ ఫ్లాగ్. ఏమని? గౌతమ్ అదానీకి 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడము తప్పు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనలు కేవలం ఒక సంస్థ 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే పెట్టాలని ఉన్నది, 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడం తప్పు అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ 2 ఇచ్చినా రెడ్ ఫ్లాగ్. ఆగిందా? ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టు చేసి, అహ్మదాబాద్లో ఆయన ఎక్కిన ఫ్లైట్కు రుణం తీర్చుకొని 6 ఎయిర్పోర్ట్లు అదానీ సంస్థకిచ్చి ఇవాళ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈరోజు అదే అదానీ మీద ఏ కేసు ఉండదు. ఆయన పోర్ట్, ముంద్రా పోర్ట్ గుజరాత్లో 3,000 కోట్ల హెరాయిన్, 1-2 కాదు, 3,000 కోట్ల హెరాయిన్ దొరికితే, 3,000 కోట్ల హెరాయిన్ అంటే ఎంత? 21,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ మత్తు పదార్థం దేశంలోని యువతని అపసవ్య మార్గంలో తీసుకుపోయే ఒక మత్తు కేసు అయిందా? కనీసం గౌతమ్ అదానీని విచారించే దమ్ముందా ఈ దేశంలో దర్యాప్తు సంస్థలకి? అంత సీనుందా? అందుకే అంటున్నా, ఎవరి బినామీ? ప్రధాని అదానీ బినామీ కాకపోతే ఎందుకు ముంద్రా ఎయిర్పోర్ట్లో 21,000 కోట్ల హెరాయిన్ దొరికినా కూడా చర్యలు ఎందుకు లేవు? ఇది ఒకటేసారి దొరకలే, ఇంకోసారి దొరికింది 300 కోట్ల కొకేన్ దొరికింది అదే పోర్ట్లో ముంద్రా. చర్య ఉందా? లేదు. ఇంకోటి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? వాషింగ్ పౌడర్ నిర్మా అంటే గంగల మునిగిన వాళ్ళు ఎవరైనా కూడా పునీతులు అయిపోతారు, పాపాలని కడుక్కుంటారు అన్నట్టు. అలా మునగంగానే మొత్తం బీజేపీలో చేరగానే పోతాయంట, కేసులన్నీ పోతాయంట. నేను ఇదేదో ఊరికే చెప్పట్లేదు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాళ్ళ సొంత హ్యాండిల్ నుంచి ట్వీట్ 2018 నవంబర్ 24 నాడు చూపెడతాం మీకు. ఏమంటారంటే ఇందులో searches resulted in recovery of incriminating documents and 6 high-valued luxury cars purchased by Sri Y.S. Chaudhary in the name of Shell companies. ఇది ఈడీ యొక్క ట్వీట్. వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరి. ఇది ఈడీ యొక్క ట్వీట్, నాది కాదు, నా కవిత్వం కాదు, నా సొంత ఇది కాదు, వాళ్ళది ఇంకొక ట్వీట్. Searches under PMLA were conducted in case of Sri Y.S. Chaudhary, MP of Andhra Pradesh, to investigate bank fraud of over 6,000 crores by more than 120 shell companies controlled by Sujana Chaudhary. 120 కంపెనీలు, షెల్ కంపెనీల ద్వారా 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాడు, నా కవిత్వం కాదు, నేనేం ఆరోపణ చేయట్లేదు, స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్. ఏది? నవంబర్ 24, 2018. ఏమైతే తెలుసా? వెంటనే విత్ ఇన్ డేట్ చెప్తా ఉంది. ఇది జూన్ 20, 2019, అంటే విత్ ఇన్ 6-8 మంత్స్ 2 ఎంపీలు టీడీపీ వాళ్ళు, సుజనా చౌదరి, సీఎం రమేష్ పోతారు, జాయిన్ అవుతారు బీజేపీలో. ఇది 2019 జూన్ 20. ఇది కూడా మీ పేపర్ రాసిందే, నాది కాదు. మరి నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా, ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది? కేసులు ఏమైనా? 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది, నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి, నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి, గౌతమ్ అదానీ మీద కేసు ఎందుకు కాదు? ఇక అన్నిటికంటే మించి ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందండి? శ్రీలంక ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, మోడీ గారు ఒత్తిడి తెచ్చి మా రాష్ట్రపతి మీద, అదానీ అంటే ఆయనకు
6,000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించిండని చెప్పింది. కనీసం ప్రధానికి చీమ కుట్టినట్టు కాదు. దేశంలో పాపం మీరైతే అడగలేరు, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ ముంగటికి వచ్చే దమ్ములేనోడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు, తప్పించుకు తిరుగుతాడు. అడుగుదామంటే భయం. మీరు అడిగినాక మీ మీదకి దాడి అవుతుంది. బీబీసీ మీద దాడి చేసినాడు, మీ మీద చేయడా? మీరెంత? ఇండియన్ మీడియాకి ఏంది వార్నింగ్ ఇచ్చింది? బీబీసీనే లెక్క చేస్తలేను నేను, మీరెంత? మీ ఎన్టీవీ ఎంత, ఈ టీవీ9 ఎంత, ఈ టీవీ ఎంత, ఇంకో టీవీ ఎంత, ఇంకోటి ఎంత, ఆంధ్రజ్యోతి ఎంత? అంటే నన్ను అడిగితే, నన్ను ప్రశ్నిస్తే ఎవరినైనా ఉతికారిస్తా, బీబీసీనే ఇచ్చిపెట్టలే, ఇండియన్ మీడియా ఎంత అనే అహంకారం ప్రదర్శించి ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్నటికి నిన్నగాక మొన్న G20 సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీలంక ఆర్థిక మంత్రి వచ్చిండు. వచ్చి ఆయన స్పష్టంగా చెప్పింది, G2G డీల్ ఇది. అదానీకి మా దగ్గర 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చినామో ఇది G2G. G2G అంటే ఇది గవర్నమెంట్ అట. G2G అంటే గవర్నమెంట్ కాదు. G2G అంటే గౌతమ్ టు గోటాబయ, ఫెసిలిటేటెడ్ బై మోడీజీ. ఫెసిలిటేటెడ్ బై మోడీజీ, గౌతమ్ టు గోటాబయ. గోటాబయ అంటే ఎవరు? అక్కడ రాష్ట్రపతి గోటాబయ రాజపక్ష. G2G కరెక్టే. అంటే ఇలా అదానీ అనే కంపెనీ భారత ప్రధాని గారి సొంత కంపెనీ కాబట్టి, ఆయన బినామీ కంపెనీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం తిరిగి మార్కెటింగ్ చేసే పని. ఇక ప్రధానికి ఇంకో పని లేదా? మరి దీని మీద అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాదు, కేసు రిజిస్టర్ కాదు, కనీసం అభియోగం ఎదుర్కొన్నప్పుడు దాన్ని ప్రజల ముందు వివరణ ఇవ్వాలనే ఇంగితం లేదు. ఇక వీళ్ళు వచ్చి ఇవాళ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం. ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఈడీ అనేది 2014 తర్వాత దాడులు చేస్తూ ఉంది. 95% పైచిలుకు దాడులు, ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే. ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే జరుగుతాయి. అందులో ముఖ్యమంత్రులు ఉంటారు, మన మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు. నేను అడిగేదల్లా ఒక్కటే, 5,422 కేసులు పెట్టిరండి ఇప్పటివరకు. 5,422 కేసులు మోడీ వచ్చినప్పటి నుంచి, మోడీ ఈడీ కలిపి పెట్టిన కేసులు 5,422. అందులో ఇంతవరకు కన్విక్షన్ వచ్చింది ఎంతనో తెలుసా మీకు? 23 కేసులలో మాత్రమే కన్విక్షన్ వచ్చింది. అంటే ఎందుకు వాడుకుంటున్నారు ఈడీని? మీరు ఏ రకంగా వాడుతున్నారు? టు ఎరాడికేట్ డెమోక్రసీ, ప్రతిపక్షాలు లేకుండా చేయాలి ఈ దేశంలో. ఈడీ ఈజ్ నాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎనీమోర్. ఈడీ ఈజ్ ఎ మెకానిజం టు ఎరాడికేట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. 5,422 కేసులు పెట్టి 23 మాత్రమే కన్విక్షన్ సాధించిన ఏజెన్సీకి ఏమి ఇవ్వాలి? నోబెల్ ప్రైజ్ అన్న మోడీకి ఇచ్చినట్టు, లేదా ఇంకేమని అన్న? అంటే ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా కేవలం విపక్షాల మీద బురద జల్లడమే క్రమంలో భాగంగా ఇప్పటివరకు కాంగ్రెస్ మీద 24 కేసులు, టీఎంసీ మీద 19 కేసులు ఈడీ, ఎన్సీపీ మీద 11 కేసులు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే దాని మీద 8 కేసులు. ఇంకో ఆయన మీద ఉండే, ఆయన పేరు షిండెనో బిండెనో, ఆయన మీద ఉండే మళ్ళీ కేసులు ఉంటే కూడా మాయమవుతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఎంకే మీద 6 కేసులు, బీజేడీ మీద 6 కేసులు, ఆర్జేడీ మీద 5 కేసులు, బీఎస్పీ మీద 5 కేసులు, ఎస్పీ మీద 5, ఆప్ మీద 3, ఐఎన్ఎల్డీ మీద 3, వైఎస్ఆర్సీపీ మీద 3, సిపిఎం మీద 2, ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇక మీరు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ దేశంలో అవినీతి అంటారు. నిన్నగాక మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, విరూపాక్షయ్య అని ఎమ్మెల్యే ఉన్నాడు కర్ణాటకలో, బీజేపీ ఎమ్మెల్యే. ఆయన కొడుకేమో 40 లక్షల లంచం తీసుకుంటూ బెంగళూరు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో కెమెరా మీద దొరికింది. దాని మీద యాక్షన్ ఉండదు, ఈడీ దాడి ఉండదు, సిబిఐ ఉండదు, ఐటీ ఉండదు, ఎవడు రాడు, భయం. ఆయన పేరేంది? ఆ పార్టీలో ఒక ఎంపీ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ మహారాష్ట్రలో. నిన్నగాక మొన్న ఎన్డీటీవీలో లైవ్ చూపెట్టింది. నేను బీజేపీ ఎంపీని, నా మీదకైతే ఈడీ రాదు, నేను ఏం చేసినా రాదు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఆయన, నేను ఊరికే చెప్పట్లేదు, మీరు యూట్యూబ్లో దొరుకుతుంది, అన్నింటిలో దొరుకుతుంది. ఇంకొక ఎంపీ ఉన్నాడు హర్షవర్ధన్ పాటిల్ మహారాష్ట్ర. ఆయన అంటాడు, ఆయన ఇదివరకు కాంగ్రెస్లో గెలిచిండు, బీజేపీలోకి పోయాడు. నేను బీజేపీలోకి పోయిన కాడికి వెళ్ళి మంచిగా వండుకుంటున్నా, పోయి ప్రశాంతంగా వండుకుంటున్నా, ఈడీ లొల్లి లేకుండా పోయింది నాకు. అంటే ఏం జరుగుతోంది ఈ దేశంలో? నేను అందుకే అడగదలుచుకున్నది ఏంటంటే, ఈ 9 ఏళ్ల పాలనలో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట నిజం కాదా? పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా? డబుల్ ఇంజన్ అంటే ఆ డబుల్ ఇంజన్ ఏందో మాకు అర్థమైంది, దేశానికి కూడా అర్థమైంది ఈరోజు. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. మొదాని అనేది డబుల్ ఇంజన్. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. మొదాని ఒకటేమో పొలిటికల్ ఇంజన్, ఇంకోటి ఎకనామిక్ ఇంజన్. ఈయనకినే తిరిగి మార్కెటింగ్ చేయాలి, ప్రాజెక్టులు ఇవ్వాలి. ఆ ప్రాజెక్టులకి వెళ్ళి వచ్చిన పైసలు ఎలక్ట్రల్ బాండ్స్ అని, మన్నని, మశానమని చందాలు మళ్ళీ రాయాలి. ఆ చందాలతోని అడ్డమైన దొంగ సొమ్ముతోని, దోస్తుకు దోచిపెట్టిన దొంగ సొమ్ముతోని ఆయన ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చాలి, ప్రతిపక్షాలను చీల్చి చెండాడాలి,
ఖచ్చితంగా కూల్చాలి, అవసరమైతే ఈడీ, సిబిఐ, ఐటీ పెట్టి వేధించాలి. ఎవరైతే లొంగుతలేరో వాళ్ళ మీదకి ప్రయోగించాలి. ఇది వాస్తవం కాదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.